హలో అండి, అందరికీ నమస్తే. అయితే చూడండి, ఈరోజు గుమ్మడికాయతో హల్వా చేస్తున్నానండి. ఇది తురిమేశాను, చెక్కు తీసి పై తొక్కు తీసేసిందే తురిమేశాను అనమాట. తురిమేసి ఇప్పుడు ఇది నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇందులో ఇవన్నీ వేయించుకుంటాం. ముందు ఇది వేయించి పెట్టుకోవాలండి. ఇది కొంచెం దూరగా వేయించి తీసుకొని తర్వాత గుమ్మడికాయని వేయించుకోవాలన్నమాట. బాగా ఒక 10 నిమిషాల వరకు సన్నటి సగం మీద వేయించాలి. అందులో మాడిపోకుండా తీయాలండి. అది ఇది హెల్తీ పరంగా చాలా మంచిదండి గుమ్మడికాయ. మన కర్రీ కూడా చేసుకుంటారు. చేశాను నేను గుమ్మడికాయది. చూడండి, ఇప్పుడు ఈ తురుము వేసుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు ఈ పచ్చివాసన అంతా పోవాలన్నమాట. పోయిన తర్వాత అంత బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేగే వరకు. తర్వాత బెల్లం, ఈలోపు నేను బెల్లం కూడా తురుముకుంటానండి. బెల్లం వేస్తున్నాను, పంచదార వేయడం లేదు. కండెన్స్డ్ మిల్క్ వేస్తానండి. తర్వాత ఇది వేగాలన్నమాట. ఇది వేగినిద్దాం. నెయ్యి చూడండి అంచులకు వచ్చింది కదా, అంతవరకు వేయించుకున్నాను అనమాట. కరెక్ట్గా 10 నిమిషాల పైన పట్టిందండి. జస్ట్ 10 నిమిషాలు అనుకోండి, 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఈ టైంలో వచ్చింది మిల్క్ మేడ్ వేస్తున్నానండి. ఇది చూడండి, ఇప్పుడు బెల్లం కూడా వేస్తున్నాను. మిల్క్ మేడ్ వేసుకున్నానండి. బెల్లం కూడా తగినంత వేసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ దాకా పడుతుంది, 1/2 కిలో దాకా పడుతుంది. ఇది 1/2 కిలో వరకు ఉంది తురుము గుమ్మడికాయది. చూడండి, బెల్లం అంతా బాగా కరిగి మెత్తగా అవుతుందండి. ఇది ఈ తురుము కూడా బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది మిల్క్ మేడ్ వేసాను కాబట్టి, లేకపోతే 1/2 కిలోకి 1/2 కిలో వేయాల్సి వస్తుంది. నేను వచ్చి 1/2 కిలో దాకా వేసాను. ఎందుకంటే మిల్క్ మేడ్ వేసాను కాబట్టి కోవా కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలాచీ పౌడరు ఫ్లేవర్ బాగుంటుంది. ఇది చూడండి, కొద్దిగా ఇది వేయించిన మన జీడిపప్పు, బాదము అంతా ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. చివర్లో కొద్దిగా గార్నిష్ పెట్టాను అన్నమాట. చివర్లో వేయాలి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఉడకాలండి. ఇది బెల్లమ్మలో పచ్చి వాసన అంతా పోయే వరకు పోయి కమ్మటి వాసన రావాలి. మళ్ళీ నెయ్యి అంచులకు తగలాలి. అంతవరకు మనము మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. చూడండి, దగ్గరికి వస్తుందండి. చూడండి, అంచులకు నెయ్యి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో దింపేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసి పైన గార్నిష్ చేసుకుంటాను అన్నమాట. ఇలాచి పౌడర్ అన్నీ వేసేసాను. ఇది చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే చాలా హెల్దీ ఇది గుమ్మడికాయ. ఇది గుమ్మడికాయ గింజలు కానీ గుమ్మడికాయ కానీ చాలా చాలా హెల్దీ అండి. అన్ని పోషకాలు ఉన్నాయి ఇందులో. ఖనిజాలు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి.
చాలా మంచిది అంటారండి. చూడండి అయిపోయింది, అంచులకు వచ్చేసింది కదా, ఇంకా ఆఫ్ చేసేస్తాను స్టవ్. చూడండి అయిపోయిందండి, వచ్చేసింది. ఇప్పుడు దీన్ని దింపేసి మనము సర్వింగ్ బౌల్లో తీసుకుంటాము. దీన్ని వచ్చింది ఒక 8 గ్లాస్ బాటిల్లో, ప్లాస్టిక్ వద్దండి, గ్లాస్ బాటిల్లో మనము స్టాక్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుందండి. ఒక 15 రోజుల వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెల వరకు ఉంటుంది. రోజు ఒక్కొక్క స్పూన్ తిన్నా కూడా చాలా ఇది టేస్టీగా ఉంటుంది. ఆ పైన హెల్దీ కూడా అన్నమాట. హెల్దీ పరంగా కూడా చాలా మంచిదండి. బలహీనమైన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వండి, ఇది తినచ్చు. ఇందులో ఏ కెమికల్స్ కానీ మైదా కానీ ఏం లేదండి. ఇది ఒట్టి బూడిదకాయ ఆర్గానిక్ బెల్లం అనమాట, అది వేసానంతే. నెయ్యి వేసానమాట, మన ఇంట్లో తయారు చేసిన వెన్నతో చేసిన నెయ్యి అనమాట ఇవన్నీ. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చింది గార్నిష్ చేసుకుంటానండి. నేను ఫుడ్ కలర్ రెడ్గా ఉంది కదా, ఫుడ్ కలర్ కొద్దిగా కలిపాను అంతే. సాఫ్రాన్ వేయాల్సింది, అది కరిగే వరకు లేట్ అవుతుందని ఇది వేసేస్తానండి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదా, అవంతా గార్నిష్ చేసుకోవాలన్నమాట. చూడండి వేడి వేడి గుమ్మడికాయ హల్వా రెడీ అండి. చూసారా, చూడటానికి కానీ తినడానికి కానీ హెల్దీ వైజ్ గాను చాలా చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా చేసి చూడండి ఒకసారి. ఛానల్ని చూసిన వాళ్ళకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. తప్పకుండా తయారు చేయండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు బలవంతమైన మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బలవంతమైన ఆహారం ఇవ్వాలంటే ఈ స్వీట్ కూడా చేసుకోండి. ఎట్లా దీపావళి వస్తుంది కదా, ఈ దీపావళిలో హెల్దీ పరమైన స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు మనము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ వీడియో చూసినందుకు. మీకు బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీ నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.